నేను తమిళ్లో సినిమాలు చేశాను, హిందీలో చేశాను, కానీ తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమా మాత్రం గేమ్ చేంజర్. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు అని చెప్తూనే ఇప్పటిదాకా తాను తెలుగులో ఏ ఏ హీరోల కోసం ట్రై చేశారో ఓపెన్ గా చెప్పేశారు శంకర్. ఇంతకీ శంకర్ దృష్టిలో ఉన్న హీరోలు ఎవరు? గేమ్ చేంజర్ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి కెప్టెన్ శంకర్ కి. ఇన్ఫాక్ట్ ఈ సినిమా సక్సెస్ ఆయన కెరియర్ కు చాలా చాలా కీలకం. అందుకే ప్రతి ఫ్రేమ్ ని శ్రద్ధగా తీశారనే టాక్ స్ప్రెడ్ అయింది. క్లైమాక్స్ లో చెర్రీ నటనకు నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ సుకుమార్ చెప్పిన మాటలు సినిమా మీద హైప్ పెంచేశాయి. వింటేజ్ శంకర్ గుర్తుకొస్తారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు సుకుమార్. అసలు చరణ్తో సినిమా చేయడానికన్నా ముందే చిరంజీవితో మూవీ ప్లాన్ చేశారట శంకర్. అయితే అది ఎందుకో వర్కౌట్ కాలేదన్నారు. అప్పుడు తండ్రితో కాకపోతేనేం, ఇప్పుడు కొడుకుతో మూవీ చేశారు కెప్టెన్. అన్నట్టు గేమ్ చేంజర్ కి దారివ్వడానికి విశ్వంభరను పోస్ట్ పోన్ చేసి తన వంతు సాయం చేశారు చిరు. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్తూ ఒక్కడు, పోకిరి లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కి తన మార్కు సోషల్ కాజ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ స్ట్రాంగ్ గా చెప్పారు శంకర్. అన్నట్టు మహేష్ తోనూ మూవీ చేయాలని అనుకున్నారట శంకర్. ఆ మధ్య ఆ వార్త కూడా చాలా బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు శంకర్ స్టేట్మెంట్ తో ఫ్యూచర్లో అయినా చేసే అవకాశం ఉందా అంటూ ఇష్టంగా చూస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తోనూ కరోనా టైంలో చర్చలు జరిపానన్నారు శంకర్. అది కూడా ఎందుకో వర్కౌట్ కాలేదన్నది స్టార్ డైరెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. డార్లింగ్ కటౌట్ కి శంకర్ మార్క్ కాంటెంట్ తోడైతే పిక్చర్ పాన్ ఇండియా హద్దులు దాటేయడం ఖాయమంటున్నారు రెబల్ సైనికులు.